ఈ రాత్రి చాలా పవిత్రమైన రాత్రిగా భావింపదగబడింది. ఎందుకంటే నేను లేను 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 అని దీక్షతో చెప్పబడింది. శాశ్వతమైనది శాశ్వతమైనది బయలు అని చెప్పబడి ఉంటే దానిని నిజ నిర్ధారణ చేయడానికి కొందరు పెద్దలు మాటలు చాలా ప్రస్ఫుటంగా స్పష్టమైన రీతిలో అర్థమైన రీతిలో చెప్పడానికి ప్రయత్నించడం జరిగింది. అలాంటి భాగ్యము కలిగినందుకు చాలా పవిత్రవంతుడిగా భావిస్తున్నాను. అయితే అందరూ మాట్లాడారు, అందుకే మాలాంటి చిన్నోళ్ళకి ముందుగా పెద్దలు మాట్లాడినంత మాకు ఇస్తుంటారు. ఎందుకంటే భావదోషము కానీ అక్షరదోషము కానీ భాష దోషము కానీ ఉంటే నివృత్తి చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ సభల్లో మాకు మాట్లాడటానికి ఇస్తుంటారు. లేదా వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడలేదు. అయితే గురువు చెప్పిన దాని మీద ఎంత విశ్వాసంతో ఉన్నావు అన్నది కూడా వాళ్ళు పరీక్షిస్తుంటారు. ఎంత విశ్వాసం ఉన్నది ఎప్పుడు తేలుతుంది? నీ ఆచరణ బట్టి తేలుతుంది. ఆచరణ ఇక్కడ ఏమేమి ఉంది?